అమెరికా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులు. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసి ప్రపంచ జీడీపీలో 43% ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణ జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే. మరి తైవాన్ చుట్టూ ఎందుకు చైనా కన్నిస్తోంది? తైవాన్ నుంచి ఏం లాగేసుకోవాలనుకుంటోంది? తైవాన్ ప్రపంచంలో 16వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది సెమీకండక్టర్ చిప్ల తయారీలో గ్లోబల్ లీడర్. ప్రపంచంలోని 92% లేటెస్ట్ లాజిక్ చిప్లు, అలాగే 55% ఆటోమొబైల్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, మెడికల్ డివైస్లకు అవసరమైన చిప్లను తైవాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. తైవాన్లో ఏదైనా సంఘర్షణ జరిగితే ఈ చిప్ల సప్లై ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీయడం ఖాయం. తైవాన్ చుట్టూ సంఘర్షణ ఏదైనా ప్లస్ కాదు. ఆ విజయంలో ఎవరు సంబరాలు చేసుకోరు. ఎందుకంటే చిప్ ప్రొడక్షన్ ఆగిపోతే అందరికీ నష్టమే. ఘర్షణ పెరగాలని చూస్తున్న చైనా కూడా తీవ్ర ఆర్థిక నష్టమే మిగులుతుంది. నేను చెప్పినట్టు వినాలి, అంతా నేను చెప్పినట్లే నడుచుకోవాలి, అంతటా ఆధిపత్యం నాదే ఉండాలి. ఇది చైనా లక్ష్యం. అందుకే పక్కనే ఉన్న తైవాన్ టార్గెట్ చేసుకుంటుంది, ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇది జస్ట్ విస్తరణ కాంక్షే. తైవాన్ స్వాతంత్రాన్ని అమెరికా కొన్ని సందర్భాల్లో బహిరంగంగా సమర్థించింది. ఇది చైనాతో ఉద్రిక్తతలు పెంచింది. 1996లో ఇలాగే చైనా తైవాన్ బెదిరించడానికి ప్రయత్నించినప్పుడు నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ విమానవాహక నౌకలను పంపి చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మధ్యలో ఇలా చాలాసార్లు జరిగాయి. చెప్పాలంటే చైనా యాక్టింగ్ పెంచిన ప్రతి సందర్భంలో తైవాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో చిక్కుకుంటుంది. తైవాన్ తన భూభాగంలో చైనా కల్పేసుకోవాలనుకుంటుంది. తైవాన్లో ఎన్నికలు, రాజకీయ నాయకుల చర్చలు చైనాకు సవాల్గా మారుతున్నాయి. అందుకే ఆక్రమించుకోవాలన్న ప్లాన్లు చేస్తుంది. ఎందుకంటే చైనాలో ఎన్నికలుండవు. తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటుంది. కానీ చైనా దీనిని అంగీకరించదు. అమెరికా తైవాన్ కు సపోర్ట్ ఇవ్వడం వల్ల చైనా దీన్ని తన దేశీయ వ్యవహారాల్లో జోక్యంగా భావిస్తోంది. తైవాన్ పై చైనా, అమెరికా ఇంత ప్రేమ ఒలకబోయడానికి కారణాలున్నాయి. ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రం. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్ల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. దీంతోనే అమెరికా, చైనా రెండు తైవాన్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా, దాని మిత్ర దేశాలు తైవాన్ స్వాతంత్రాన్ని కాపాడడానికి సైనిక దౌత్యపరమైన మద్దతిస్తున్నాయి. ఇది చైనాకు సవాల్గా ఉంది. తైవాను రాజకీయంగా, ఆర్థికంగా ఒంటరి చేయడానికి చైనా ప్రతి సందర్భంలో ప్రయత్నిస్తుంది. తైవాన్ కు సపోర్ట్ ఇచ్చే దేశాల సంఖ్య తగ్గేలా చూసుకుంటుంది. ఇతర దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. చైనా వన్ చైనా సూత్రాన్ని పాటిస్తుంది. దీని ప్రకారం తైవాన్ అనేది చైనా అవిభాజ్య భాగం. అసలు తైవాన్ ఆక్రమించుకునే విషయంలో డ్రాగన్ కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయి. తైవాన్ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఫస్ట్ ఐలాండ్ చైన్ లో కీలకంగా ఉంది. తైవాన్ కంట్రోల్ చేయడం ద్వారా చైనా పశ్చిమ పసిఫిక్ లో తన సైనిక ఆధిపత్యాన్ని విస్తరించుకోవడం, అలాగే అమెరికా కంట్రోల్ ను వీక్ చేయడమే లక్ష్యం. తైవాన్ స్టేట్ అనేది $1 ట్రిలియన్ విలువైన సముద్ర వాణిజ్య మార్గం. దీనిని నియంత్రించడం ద్వారా చైనా ఆర్థిక, సైనిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటుంది. వీటికి తోడు సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉండనే ఉంది. తైవాన్ పై తాడో పేడో తెగితే చాలా క్లారిటీలు వస్తాయని చైనా అనుకుంటుంది. ఒకవేళ అమెరికా తైవాన్ కాపాడుకోవడం ఫెయిల్ అయితే జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు అమెరికాపై ఆధారపడడం తగ్గుతుందని, ఇది చైనాకు ప్రాంతీయ ఆధిపత్యం పెంచడానికి బూస్టప్ ఇస్తుందన్న అంచనాలు వేసుకుంటుంది. సో తైవాన్ ను నియంత్రించడం ద్వారా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడం, అమెరికాకు సవాల్ విసరడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.